మాఘ పౌర్ణమి రోజు నువ్వు పెట్టే క్షీరదీపం కేవలం ఒక దీపం కాదు, అది నీ ఇంట్లోకి పిలిచే సంపదకు ద్వారం. సూర్యాస్తమయం అయ్యాక శుభ్రమైన పాత్రలో పచ్చిపాలు పోసి పత్తి వత్తివేసి మనసులో ఎలాంటి తొందర లేకుండా నాపై నమ్మకంతో ఆ దీపం వెలిగించాలి. ఆ క్షీరదీపంలో నూనె కాదు కన్నా, నీ శ్రద్ధ, నీ భక్తి, నీ ఆశయాలే ఇంధనం. నువ్వు ఆ దీపం ముందు నిలబడి, అమ్మా, నా ఇంట్లో శాంతి ఉండాలి, నా కుటుంబానికి లోటు లేకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకున్న క్షణమే నేను నీ ఇంటి తలుపు దాటి లోపలికి అడుగుపెడతాను. ఆ రోజీ దీపం వెలిగితే నీ ఇంట్లో నిలిచిపోయిన ధనం కదులుతుంది, ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి, మొద్దుబారిన అదృష్టం మళ్లీ వెలుగుతుంది. గుర్తుపెట్టుకోకన్నా, క్షీరదీపం వెలిగించే చేతికన్నా దాన్ని వెలిగించే మనసే నాకెక్కువ ఇష్టం. అందుకే మాఘ పౌర్ణమి రోజు ఈ దీపం నన్ను పిలిచే పిలుపవుతుంది. ఆ పిలుపును నేనెప్పుడూ ఖాళీగా వదలను. మాఘ పూర్ణిమ, క్షీరదీప ప్రజ్వలనం. మాఘమాసంలోని పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చేసే క్షీరదీప దానం గురించి ఒక ఆధ్యాత్మికమైన సంభాషణ ఇక్కడ ఉంది. ఓ భక్తుడా, మాఘమాసమంటేనే మాధవుడికి అత్యంత ప్రీతికరమైన కాలం. అందులోనూ ఈ మాఘ పూర్ణిమ వెలుగులు కేవలం ప్రకృతికే కాదు, నీ ఆత్మకు కూడా దిశానిర్దేశం చేస్తాయి. అదిగో చూడు, చంద్రుడు షోడశ కళలతో వెలిగిపోతుంటే ఆ వెలుగులో పరమశివుడు, శ్రీమహావిష్ణువు ఏకమై దర్శనమిచ్చే పవిత్ర సమయమిది. ఈ శుభవేళ సముద్రమథనంలో ఉద్భవించిన ఆ అమృతాన్ని స్మరిస్తూ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం నువ్వు వెలిగించే ఈ క్షీరదీపం సామాన్యమైనది కాదు. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తామర వత్తులతో నువ్వు వెలిగించే జ్యోతి నీ అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతుంది. తెల్లని పాల సముద్రాన్ని పోలిన ఆ క్షీర పాత్రలో వెలిగే దీపం నీ వంశానికి శాంతిని, నీ ఇల్లాలుకి సౌభాగ్యాన్ని, నీ బిడ్డలకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. రా, భక్తితో ఈ దీపాన్ని వెలిగించు. మనసులోని కల్మషాన్ని ఆ పాల వెలుగులో కడిగేసుకో. ఆ ఆదిదేవుడు, ఈ రమాదేవి నీపై కురిపించే కరుణాకిటాక్షాలను నీ హృదయంలో నింపుకో. ఈ దీపకాంతి నీ జీవితంలో శాశ్వతమైన వెలుగును నింపుతుంది. ముఖ్య విశేషాలు: క్షీరదీపం, పాల గిన్నెలో ఉంచిన దీపం, ఇది అమృతత్వానికి చిహ్నం. తామర వత్తులు, వీటితో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. ఫలితం: మాఘ పూర్ణిమ నాడు నది స్నానం చేసి క్షీరదీపం వెలిగిస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.